హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈ వ్లాగ్లో అయితే అంతా కొంచెం ఆన్లైన్ షాపింగ్ అన్బాక్సింగేనండి. ముందుగా అయితే హనుమాన్ స్వామి వారి దర్శనమే. ఎందుకంటే ఇది ట్యూస్డే వ్లాగ్ అండి. ఆ రోజు అనుకోకుండా హనుమాన్ జయంతి కూడా ట్యూస్డేనే పడింది కదా. సో నేనైతే ఇట్లా పూజ చేసుకున్నాను. కొంచెం తమలపాకులు తెచ్చుకున్నానండి. యాక్చువల్గా టైం లేదు. టైం ఉంటే మాత్రం తమలపాకుల మధ్యలో చామంతి ఫ్లవర్స్ కూడా పెట్టేసి దండలా గుచ్చుండేదాన్ని. బట్ టైం లేక ఓన్లీ తమలపాకులతోనే గుచ్చాను. అండ్ మేము 4 మెంబర్స్ కనుక 4 పెటల్ లీవ్స్ ఆ తమలపాకుల పైన జై శ్రీరామ్ అని అయితే రాసుకొని పెట్టుకొని పూజ చేసుకున్నానండి. పూజ ఎట్లా అనిపించిందో అనేది అయితే చెప్పండి. భలే అనిపిస్తుంది కదా. అంటే నేను ఎవ్రీడే అయితే పూజ చేస్తాను, బట్ సమ్ స్పెసిఫిక్ డేస్లో ఒక స్పెషల్గా పూజ చేసుకుంటే అదొక తృప్తి అండి. అంతే, ఇంకా నా పూజ అయిపోయింది. పూజ అయిపోయాక అయితే ఇంకా నేను అన్బాక్సింగ్ చేశాను. ఇవన్నీ అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇదైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండి, పిల్లల లిప్స్ ఏమవుతున్నాయంటే కంప్లీట్గా డ్రై అయిపోతున్నాయండి. వాళ్ళు లిక్విడ్ ఐటమ్స్ అని అంటే వాటర్, జ్యూసెస్ అన్నీ తాగుతున్నారు. అయినా సరే లిప్స్ బాగా డ్రై అయ్యి పగిలి వాళ్ళు నవ్వలేకపోతున్నారు. అంటే నొప్పి వస్తుందమ్మా అంటా ఉన్నారు. సరేలే, పిల్లల కోసం కదండి, నార్మల్గా ఏదంటే అది కొనేయలేము కదా అనేసి నేను మమా అర్త్ ప్రోడక్ట్ అయితే తెప్పించుకున్నాను. మమా అర్త్ లిప్ బామ్ అండి, ఇది లిప్స్టిక్ కాదు. అండ్ ఇది ఎట్లా ఉంటుందంటే లైట్ చాలా బేబీ పింక్ అంటారు చూడండి, అట్లా ఉంటుంది. పిల్లలకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి, బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. అందుకనే ఇది తీసుకున్నాను. అండ్ నేను దీని రిజల్ట్ కూడా చూస్తున్నాను కదా, మా పిల్లల లిప్స్ అయితే బాగున్నాయండి. అండ్ స్కూల్కి కూడా మనం పెట్టొచ్చు. ఇది లిప్స్టిక్ కాదు, లిప్ బామ్ కనుక మనం స్కూల్కైనా అప్లై చేసి పంపించవచ్చండి. ఇప్పుడైతే మా పిల్లల లిప్స్ కొంచెం బాగున్నాయండి. లేకుంటే ఈ సమ్మర్కి పాపం వాళ్ళ లిప్స్ పగిలి అంటే నవ్వలేకపోయేవారు, తినలేకపోయేవారండి పాపం, అట్లా ఉండేది. అండ్ దాని నెక్స్ట్ ఏంటంటే ఇవి తీసుకున్నాను. ఏమవుతుందంటే పూజా రూమ్లో ధూప్ స్టిక్ పెడితే ఓన్లీ ఒకవైపే దాని పొగంతో వస్తుంది. బట్ ఇదేంటంటే దీంట్లో పెట్టి అలా క్లోజ్ చేస్తే ఎన్ని హోల్స్ ఉన్నాయో అన్ని హోల్స్ నుంచి వస్తాయండి. భలే అనిపిస్తుంది కదా అని అయితే నేను ఈ రెండైతే తీసుకున్నాను. యాక్చువల్గా ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను, నాకు ఇప్పుడే కుదిరిందండి. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. నాకు అంతా కూడా 200, 230 అట్లా అంతేనండి, దానికి మించి అయితే పడలేదు. ఇవైతే నేను 2 తీసుకున్నాను. అండ్ యూజ్ఫుల్ కూడా అవుతుందండి. నేను ఒకటైతే హాల్లో పెట్టుకున్నాను, ఇంకొకటి ఏంటంటే భగవాన్ రూమ్లోనే పెట్టేశానండి. హాల్లో ఎందుకు పెట్టానంటే అప్పుడప్పుడు సమ్ ఈవినింగ్ టైమ్స్ అట్లా ధూప్ స్టిక్ వెలిగించి పెట్టేస్తే ఇల్లంతా ఆ స్మెల్ వస్తుందండి, ఒక పాజిటివ్ వైబ్స్ లాగా ఉంటుంది. అది కూడా ఈవినింగ్ చాలా బాగుంటుందని అలా తీసుకున్నాను. 2 తీసుకున్నాను. దాని నెక్స్ట్ ఇలా స్టీల్ బౌల్స్ తీసుకున్నానండి. ఈ మొత్తం 5 ఉన్నాయండి. అంటే ఒకటి బిగ్ సైజ్, దానికన్నా చిన్నది అట్లా. నాకు పాలు మరిగించడం, నెక్స్ట్ ఏంటంటే పెరుగు తోడు పెట్టుకోవడం, నెక్స్ట్ మనం వంట చేసాక కొంచెం కర్రీస్, రైసు, పప్పు ఇట్లాంటి మిగిలితే ఒక చిన్న బౌల్లో తీసుకుంటాం కదండి, అవి డిఫరెంట్ కప్స్లో తీసే కన్నా ఇలా తీసుకుంటే కొంచెం బాగుంటుంది కదా అనేసి నేను ఇవైతే తీసుకున్నాను. ఇవి ఎట్లా వస్తాయో అనుకున్నాను, బట్ చాలా బాగా వచ్చినాయండి. ఇవి మంచి ప్రోడక్ట్ కూడానండి, బాగున్నాయి కూడా, స్టీలు. అండ్ మా వారన్నారు 600కే నీకు ఇంత మంచివి రావు, మేబీ లైట్ వెయిట్ ఉంటాయి అది ఇది అన్నారు. కానీ అలా ఏం లేదండి, ఎక్కడో లొత్తలు పడ్డం అలా కూడా ఏం లేదు. నన్ను అడిగితే మాత్రం చాలా బాగున్నాయండి. నేను అనుకున్నాను ఇతను వద్దన్నా సరే నేను తీసుకున్నాను, ఏమవుతుందో ఏందో అనుకున్నాను. బట్ తీసుకున్నాక మా వారే అన్నారు నిజంగా ఇంత బాగుంటాయని అనుకోలేదు అనేసి. ఇవైతే మన లేడీస్కి కిచెన్లో బాగా యూజ్ అవుతాయండి. నేనైతే బాగా యూజ్ చేస్తున్నాను వీటిల్ని, నాకైతే బెస్ట్ అనిపించింది. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే పిల్లలకి హాలిడేస్ కదా, వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు, స్టెప్స్లా పెడుతున్నారంట. ఇవేంటంటే మెయిన్ పెరుగు తోడు పెట్టుకోవడానికి, పాలు వేడి చేసుకోవడానికి, అంటే మిగిలిన ఫుడ్ని తీసి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. అండ్ దాని నెక్స్ట్ నేను ఈ ఐలైనర్ అనేది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా లిక్విడ్లో ఉందే తీసుకున్నాను. అంటే పాపకండి నేనైతే పెట్టుకోలేండి, నేను ఓన్లీ కాటుకే పెట్టుకుంటాను. మా పాపకి అంటే ఇది చాలా ఇష్టం, ఇలాంటి కొనమని చెప్పింది. అంటే మనం మేకప్ వేసుకునే ప్రోడక్ట్స్ కొంచెం మంచివి అయి ఉంటే దాని క్వాలిటీ మంచివి అయితే బెస్ట్ అండి. ఎందుకంటే డైరెక్ట్గా స్కిన్పై అప్లై చేస్తాము కనుక మనం మంచి తీసుకుంటేనే బెస్ట్. ఇదైతే నేను అమెజాన్
నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి. కొన్ని ఫ్లిప్‌కార్ట్‌లో పెడతాను, కొన్ని అమెజాన్‌లో పెడతానండి. ఇట్లాంటి బ్యూటీవి ఏవైనా ఉంటే కొంచెం నేను అమెజాన్‌లోనే పెట్టేస్తూ ఉంటానండి. ఎందుకంటే అమెజాన్ ప్రొడక్ట్స్ కొంచెం బావుంటాయి అందుకని. ఇదైతే ఈ ఐలైనర్ అయితే భలే ఉందండి. చాలా బావుంది. మార్నింగ్ అప్లై చేసుకుంటే ఈవినింగ్ వరకు ఉంటుందండి. అస్సలు స్ప్రెడ్ అవ్వట్లేదు అండ్ చాలా డార్క్‌గా వస్తుందండి. మనం థిన్‌గా కావాలన్నా అది అలా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కొంచెం థిక్‌గా అప్లై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇదైతే మంచి ప్రోడక్ట్ చెప్పొచ్చు. చాలా బాగుంది కూడా. అండ్ దాని నెక్స్ట్ లిప్స్టిక్ అండి. లాక్మీలో తీసుకున్నాను. ఇది నాకేలేండి. నేను నార్మల్గా అయితే పెద్దగా లిప్స్టిక్ని అప్లై చేయను. ఓన్లీ బయటికి వెళ్ళేటప్పుడే అప్లై చేస్తానండి. అండ్ నార్మల్ తీసుకుంటే లిప్స్ మళ్ళీ ఏమైనా పాడవుతాయేమో అనేసి నేను లాక్మీ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా తీసుకోను. నేను ఇది తీసుకున్నానంటే నాకు దగ్గర దగ్గర 6 మంత్స్ అబోవ్‌నే వచ్చేస్తదండి. ఎందుకంటే ఎప్పుడో బయటకు వెళ్తాను. అది ఎప్పుడో పెట్టుకుంటాను కనుక నాకు చాలా మంత్స్ వచ్చేస్తది. సో, అందుకని ఒక మంచి తీసుకుంటే ఉంటుంది కదా అనేసి అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుందండి. పింక్ అండి. రోజ్ పింక్ అంటారు చూడండి, అట్లా చాలా లైట్ పింక్ అండి. పెద్దగా అప్లై చేసినట్టుగా ఉండదు. నాకైతే బాగా అనిపించింది. అది తీసుకున్నాను. దాని నెక్స్ట్ ఏంటంటే సారీ కూడా తీసుకొని ఉన్నానండి. ఇవన్నీ నేను ఒకేసారి తీసుకోలేదులేండి. అప్పుడప్పుడు తీసుకున్నాను. అన్నీ ఒకేసారి అన్బాక్సింగ్ చేస్తున్నాను. కొన్ని అయితే కిచెన్లోనే మ్యాక్సిమం కిచెన్లోనే చేస్తుంటానండి. ఎందుకంటే కిచెన్లోనే ఉంటాను కదా, పనంతా నాకు కిచెన్లోనే ఉంటుంది. సో అక్కడే అన్బాక్సింగ్ కూడా చేస్తున్నాను. ఈ సారీ ఏంటంటే ఈసారి నేను ఊరు వెళ్తున్నాను. అక్కడ అమ్మవారికి చూపేయాలి. మామూలుగా చూపించేస్తాను. ఇప్పుడు నార్మల్ పట్టు చీరలు కొనేసి పెట్టుకోవడమే తప్ప కట్టుకోవడానికి అవ్వట్లేదండి. ఇట్లాంటివి అయితే కట్టుకుంటే బాగుంటాయి కదా. పైగా మనలాంటి వాళ్ళకి అయితే ఇలాంటివి బెస్ట్ అండి. పట్టు సారీస్ అంటే ఏదో సమ్ ఫంక్షన్స్ ఈవెంట్స్ అంటే సమ్ పెళ్ళిళ్ళకి తప్ప మిగతా టైంలో కట్టలేమండి. ఈ సమ్మర్లో అయితే అస్సలు కట్టలేము. ఈ సారీ అయితే భలే ఉందండి. సారీ మొత్తం అయితే లేస్ ఉన్నారు. ఇది సమ్ చమ్కీస్ టైప్లో ఉన్నదండి. చీర అయితే మాత్రం ఎక్సలెంట్. అసలు ఎట్లా వస్తుందో అని అనుకున్నాను నేను. బట్ చాలా బాగుందండి. చాలా పెద్దగా కూడా ఉన్నది అండ్ సారీ అంతా లేస్ ఉంది. దీని కాస్ట్ కూడా నాకు జస్ట్ 650 పడిందండి అంతే. బ్లౌజ్కి అయితే ఇట్లా ఇచ్చున్నారు. లేస్ ఇచ్చి ఆ కలర్లో ఇచ్చారు. మనకి నచ్చితే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదా దీనికి మ్యాచ్ అయ్యేది ఏ బ్లౌజ్ అయినా రెడీమేడ్లో కొనుక్కున్నా సరే సరిపోతుందండి. ఇది యాక్చువల్గా నేను ఇట్లా మీద వేసి అయితే చూపేయలేదు. అంటే అమ్మవారికి చూపిస్తాను కదా దేవుడికి, అలా మనం ఒంటి మీద వేసుకొని చూపించకూడదు అనేసి. బట్ చీర అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా కొనుక్కోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఇది మా అక్క, నేను, వదిన ముగ్గురం ఒకేలాంటి శారీస్ అయితే కొనుక్కున్నాం పండగ వస్తుందనేసి. సో అలా ఈవినింగ్ వెళ్ళేసరికి ఇట్లా ఒక షాప్లోకి వెళ్ళామండి. ఆ షాప్లో మొత్తం ఇయర్ రింగ్స్, సారీ పిన్స్ చాలా ఉన్నాయి. కాస్ట్ కూడా అట్లానే ఉంటుందిలేండి. అది తెలిసిన విషయమే అందరికీను. షాపులు పెద్దవైతే దాని కాస్ట్ కూడా పెద్దగానే ఉంటుంది. ఇట్లా అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ అండి. హెయిర్ క్లిప్స్ ఉన్నాయి. సారీ పిన్స్ అంటారు చూడండి, అవి కూడా ఉన్నాయి. నేను పెద్దగా అయితే రెడీ అవ్వను. నార్మల్ ఈ సమ్మర్లో అయితే అస్సలు రెడీ అవ్వలేనండి. జస్ట్ పోనీలా పెట్టేస్తాను పైకి. బట్ కొంతమంది చాలా నీట్గా రెడీ అవుతారు. వాళ్ళు ఓపిక అయితే మాత్రం గ్రేట్ అండి. చాలా నీట్గా రెడీ అవుతారు. నాకు కూడా అట్లా రెడీ అవ్వాలని ఉంటుంది కానీ కుదరక ఇంకా రెడీ అవ్వనులేండి. సో వాళ్ళలాంటి వాళ్ళకైతే ఇలాంటి షాపుకి వెళ్తే మాత్రం వాళ్ళకి మొత్తం దొరికేస్తాయండి. ఒకే ప్లేస్లో అయితే దొరికేస్తాయి. ఇది నెక్స్ట్ ఏంటంటే చిన్న చిన్న రింగ్స్ నుంచి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వరకు ఉన్నాయి. సారీ పిన్స్, బ్యాంగిల్స్, ఇవి మనకి ఏ షాపింగ్ మాల్లో అయినా దొరికేస్తాయండి. నేనైతే చెన్నై షాపింగ్ మాల్లో చూశాను, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చూశాను. ఇలా దీంట్లో ఉంటాయి ఇవి. స్ట్రీట్లో అంటే బయట షాప్స్ పెడతారు కదా, కుక్కట్పల్లి, అమీర్పేట అని, దాంట్లో ఉంటాయి కానీ కొన్ని కలెక్షన్స్ అనేవి ఉండవండి. అవి కొన్ని షాపుల్లోనే ఉంటాయి. కొంచెం క్లాసీ లుక్ ఉండేవి స్ట్రీట్ షాప్లో అయితే మనకి దొరకవండి. ఆ క్లాసీ లుక్ కావాలంటే మనం ఇలాంటి పెద్ద షాపుల్లో కొనుక్కోవాల్సిందే. బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుందిలేండి. ఇక్కడ ఉండే ఇయర్ రింగ్స్ అన్నీ 600, 700, 500 చెప్తున్నారు. అదే మనం బయట కొనుక్కుంటే మనకి 200 లోపే వచ్చేస్తాయండి మ్యాక్సిమం. సో కాస్ట్కి భయపడి మనం బయట తీసుకుంటాము. బట్ కొన్ని కలెక్షన్స్ అయితే మాత్రం మనం షాప్లోనే తీసుకోవాలి. ఎందుకంటే అవి అక్కడే ఉంటాయండి, బయట అయితే ఉండవు. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చి ఉంటే
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.